హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు తెలుగు విద్యా ఛానల్. మనం మహాభారతంలో విరాట పర్వం గురించి తెలుసుకుంటున్నాం కదా. విరాట పర్వంలో ఈరోజు కీచక వధాఘట్టం గురించి తెలుసుకుందాము. జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు విరాట పర్వాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు. జనమేజయ మహారాజా, రాజర్షి అయిన తృణబిందుని అనుగ్రహము, ధర్మదేవత వరప్రభావము కారణంగా పాండవులు నిశ్చింతగా అజ్ఞాతవాసం సాగిస్తున్న రోజులలో ఒకనాడు అంతఃపురానికి వచ్చిన కీచకుడు ద్రౌపదిని చూసి ఆ సౌందర్యానికి మోహితుడై ఆమెను సమీపించి ఈ విధంగా చెప్తున్నాడు. జగదేక లావణ్యలహరి, నీవు ఎవరి బిడ్డవు? ఇక్కడ ఎందుకు వీరి సేవలో ఈ విధంగా బ్రతుకుతున్నావు అని అడిగాడు. నీ సౌందర్యము నా మనస్సాగరాన్ని కల్లోలితం చేస్తున్నది. నీ చూపులు మదనుని చేతిలోని కొరడాల వలె నన్ను బాధిస్తున్నాయి. నీ పృథుని తంబాలు నన్ను మోకరిల్ల చేస్తున్నాయి. మదనుడు నన్ను దహిస్తోంటే నీ సౌందర్యము దానికి ఆజ్యధార అవుతున్నది. నువ్వు నా భవనానికి వచ్చి అక్కడ నాతో సర్వ రాజభోగాలు అనుభవించు అని దీనంగా కామప్రలాపం ప్రారంభించాడు. పరిపరి విధాలా నీతిబోధ చేసింది ద్రౌపదీదేవి. నిజకళత్రంతో సంసారం సాగించేవాడికి ఇహపరాలలో సుఖశాంతులు లభిస్తాయి అని చెప్పింది. కీచకుని మోహావేశము హెచ్చింది. మాలినికి మరింత దగ్గరగా వెళ్ళాడు. అప్పుడు వాడు సింహకిశోరాన్ని సమీపించిన జంబుకంలా ఉన్నాడు. మాలిని, ఈ కీచకుడు ఇంత దైన్య దశలో ఎప్పుడూ పడలేదు. వీడి సంగతి నీకు తెలియదు. అనవసరంగా నన్ను తిరస్కరించి పశ్చాత్తాపపడతావు అని పరిపరి విధాలా బ్రతిమాలి ప్రయోజనం కనపడక అక్కగారి దగ్గరకు వెళ్ళి తన మనస్సు విప్పుకున్నాడు. మాలిని దర్శనంతో మనసు చెదిరిన కీచకుని ఎలా అయినా సక్రమ మార్గాన పెట్టాలని సుధేష్ణ గుణశీల సంపన్నురాలని వాంఛించేవాడి నెత్తిమీద మృత్యువు తాండవిస్తూ ఉంటుందని, వాడికే కాక వాడి వంశానికి కీడు మూడుతుందని, కామాంధునికి యమసదనం సన్నిహితమైనట్లే అని ఎంత బోధించినా తలకెక్కని తమ్ముని సాగనంపింది. ఆ రాత్రి మద్యం తేవడం కోసం మాలినిని కీచక భవనానికి పంపమని కీచకుడు కోరగా, సుధేష్ణ నెమ్మదిగా తనకు విపరీతమైన దాహంగా ఉన్నదని, తన తమ్ముడి ఇంట రసభరిత మధుర పానీయాలు ఉంటాయని స్వయంగా నువ్వే వెళ్ళి తీసుకురావాలని అన్నది సైరంధ్రితో. అప్పుడు ద్రౌపది, మహారాణి, నేను నీ దగ్గరకు వచ్చిన నాడే కొన్ని నియమాలు చెప్పాను. ఇప్పుడు మీరు నన్ను ఆ సిగ్గుమాలిన వాడి ఇంటికి వెళ్ళమంటున్నారు. కామోద్రేకంతో ఉన్న ఆ నీచుడు నన్ను అవమానించడానికి ఇదే అదనుగా తీసుకుంటాడు. అందుచేత ఈ పని మరి ఎవరికైనా నియోగించండి అని పలికింది. మాలిని, వాడు నీకే కష్టమూ కలిగించడు. వెళ్ళి మద్యం తీసుకురా అని సువర్ణపాత్ర అందించింది సుధేష్ణ. గత్యంతరం లేక మాలిని బయలుదేరి వెళుతూ సూర్యుని ప్రార్థించి, నేను నా భర్తలను తప్ప ఇతరులు ఎవరినీ నా మనసులోకి రానివ్వని దానిని అయితే నా పాతివ్రత్యమే నాకు రక్షగా ఉంచు అని అన్నది. భయసంతస్త్ర హృదయంతో మాలిని కీచక భవనంలో అడుగుపెట్టింది. నదీ మధ్యంలో కొట్టుకుపోయేవాడికి నావ దొరికినట్లు అనిపించింది మాలినిని చూసిన కీచకునికి. మాలిని, ఇక సర్వసుఖాలు సమకూరుతున్నాయి నీకు. నా దాసదాసీజనము నీకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నవరత్నాలు పొదిగి ఆభరణాలు, దివ్యాంబరాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. అదిగో అతి మెత్తని హంసతూలికా తల్పము నీకోసం స్వాగతం పలుకుతోంది. నీ కోకిల కంఠంతో ఒక్క మాట మాట్లాడి నా హృదయతాపం చల్లార్చు అని అట్టహాసం చేశాడు. అప్పుడు మాలిని, ఓరి దుష్టుడా, ఉత్తమ వంశంలో జన్మించిన శీలవతిని నీచబుద్ధి గల నిషాదుడు పొందలేనట్లే నన్ను నువ్వు చేరలేవు. ధర్మ మార్గం విడిచి అపమార్గాన పడే దురాచారులు పొందే దుర్గతి నీకు తప్పదు. దాహబాధతో నన్ను ఉన్న మీ అక్కగారికి మద్యం కావాలంటే వచ్చాను. త్వరగా ఇచ్చి పంపు అని పలికింది. మదిరాసవం నా దాసీలు తీసుకువెళతారులే అంటూ కీచకుడు పట్టలేని మోహావేశంతో మాలినిని దగ్గరగా చేరి ఆమె చీర చెంగు అందుకున్నాడు. 2 చేతులతో వెనక్కు నెట్టింది మాలిని. మూలం తెగిన చెట్టులా నేలకూలాడు కీచకుడు. ఆ అదునులో ఆమె పరుగు పరుగున రాజభవనానికి చేరింది. ఆమెను వెన్నాడుతూ వచ్చాడు కీచకుడు.
సభాభవనంలో కొలువు తీర్చి ఉన్న విరటుని సమక్షంలో అకార్యానికి సాహసించిన కీచకుని చూసి సభాసదులందరూ అతని దుర్మార్గానికి ముక్కున వేలుంచుకుని చీచీ అన్నారు. ఆ సమయానికి అక్కడకు వచ్చిన భీమసేనుడు మాలినికి జరిగే పరాభవానికి ప్రతీకారం చేయాలనుకుంటూ కొద్ది దూరంలో ఉన్న మహావృక్షం వైపు దృష్టి సారించగా గమనించిన ధర్మరాజు, వల్లవా, వంటకట్టెల కోసము ఫలపుష్పభరితమైన వృక్షము పెకలిస్తారా? నగరం వెలుపల కావలసినన్ని ఎండు చెట్లు దొరుకుతాయి, వెళ్ళి తెచ్చుకో అని ద్వంద్వార్థం సూచకంగా పలికాడు. అన్నగారి మాటల అంతరార్థం అవగతమైన భీముడు లోలోపలే క్రోధాగ్ని దిగమింగాడు. కుపిత భుజంగము బుసలు కొడుతున్నట్లు నిశ్వసిస్తూ, మాలిని, మహారాజా, ప్రభువుకి తన రాజ్యంలోని ప్రజలందరి మీద సమదృష్టి ఉండాలి. న్యాయమూర్తిలా అధర్మాన్ని అవరోధించాలి. సజ్జనులకు రక్షణ ఇవ్వాలి. ఈ దుష్టుడు మీ కనుల ఎదుటనే ఎటువంటి అత్యాచారానికి ఉపక్రమించ సంకల్పించాడో చూశారు కదా. ఇటువంటి ధూర్తుల్ని దండించలేని ప్రభువు ఏలుబడిలో ప్రజలకు శాంతి ఉండదు. ధర్మాన్ని, నీతిని విడవకుండా రాజ్యపాలనం సాగించే చక్రవర్తిగా ప్రఖ్యాతులైన మీరు నాకు జరిగిన ఈ అవమానానికి కారకుడైన వాడిని న్యాయపదాన శిక్షించండి అని ప్రార్థించింది. అసహాయ స్థితిలో ఉన్న ఈ అబలను రక్షించగలవారే లేరా? విధివశాన ఇటువంటి దాసీవృత్తికి పాల్పడిన నన్ను ఇక్కడ కూడా అవమానాల పాలు చేసే విధిని నిందించడం తప్ప నేను చేయగలిగింది లేదు. ఈ కీచకుని స్పర్శ కంటే మరణమే మేలు. కన్నులు ఎర్రచేసిన భర్తలు ధనుష్టాంకారం చేస్తే మహాబలులైన శత్రువులు సైతము వెన్నుచూపి పారిపోతారు. అటువంటి భర్తలు 5 ఉన్నా నేను ఈ దశలో పడటము కాలప్రభావమే. మహారాజా, మీరు కూడా నిస్సహాయ స్థితిలో పడటము నా దురదృష్టము. నా భర్తలే నన్ను కాపాడలేనప్పుడు ఒకరిని అని లాభం లేదు అని నిట్టూర్చి కంటతడి పెట్టింది. సైరంధ్రి, మీ మధ్య వివాదం ఏమిటో, దాని స్వరూప స్వభావాలు ఎటువంటివో తెలియనిదే ఎవరు మాత్రం న్యాయ నిర్ణయం చేయగలరు అన్నాడు విరటుడు. ద్రౌపది కథా సర్వస్వం వివరించింది. అప్పుడు సభాసదులందరూ ఇటువంటి శీలవతి, సౌందర్యరాశి ఇలా అవమానం పొందడము ఉచితం కాదన్నారు. మాలిని, నువ్విక్కడ నిలబడటం ఉచితం కాదు. అంతఃపురానికి వెళ్ళు. భర్తృశాసనాను అనుసారము ప్రవర్తించే స్త్రీకి సుఖశాంతులు లభిస్తాయి. కులస్త్రీకి పతిసేవ కంటే, భర్త మాటకు ఎదురు చెప్పకుండా ఆచరించడం కంటే నోములు, వ్రతాలు, ఉపవాసాలు అవసరం లేదు. శత్రువులు కల్పించే క్లేశాలకు నీ భర్తలే తలవొగ్గుతున్నప్పుడు నువ్వు ఎదురు తిరగడం మంచిది కాదు. ఓరిమితో సర్వకార్యాలను సాధించవచ్చు. దేనికైనా సమయం, సందర్భం కలిసి రావాలి. అప్పుడు అన్నీ సానుకూలమవుతాయి. సంవత్సర రూప కాలచక్రము పరిభ్రమించే వరకు ఓరిమితో ఉంటే సర్వసంపదలు లభిస్తాయి. ఓరిమి పట్టడానికి శక్తి లేకపోతే అన్నీ విపరీతాలే తటస్థిస్తాయి అని ధర్మరాజు ధ్వనిగర్భంగా పలికిన ద్రౌపది అలానే నిలబడగా, మాలిని, నీకు సమయాసమయ పరిజ్ఞానం పోయింది. సామాన్య నటివలే సభామధ్యంలో రోధించడము తగని పని. ఇక్కడ రాజకుమారుడు క్రీడాసక్తుడై ఉన్నాడు. ఆయన సంతోషానికి విఘ్నం రాకూడదు. నువ్వు వెళ్ళు. నీ భర్తలు గంధర్వులన్నావు కదా, వారే ఈ వ్యవహారం పరిష్కరిస్తారు. నిన్ను అవమానించిన వారికి మృత్యువు తప్పదు. ఇక వెళ్ళు అన్నాడు. ద్రౌపది కోపంతో వెళ్ళిపోయింది. అంతఃపురంలో అడుగుపెట్టగానే, కళ్యాణి, ఇలా ఉన్నావేం? ఎందుకు శోకిస్తున్నావు? నీకెవరు క్లేశం కలిగించారు? కన్నీరు తుడుచుకో అని సుదేష్ణ పలికింది. అప్పుడు ద్రౌపది, నన్ను మీరు మద్యం తెమ్మని పంపారు. నిర్జనారణ్యంలో కూడా ఏ క్రూరుడు చేయ సాహసించని అవినీతికి కీచకుడు రాజసభలో తలపడ్డాడు అంది మాలిని. మాలిని, నువ్వు కోరితే వాడికి మరణదండన వేయిస్తాను. నీ వంటి ఉత్తమురాలిని పరాభవించిన వాడికి ఉపేక్షించడము తగని పని. కాలం నెత్తిమీద కూర్చున్నవాడే ఇటువంటి అకార్యాలకు దిగుతాడు అంది సుధేష్ణ. అమ్మా, నీ సోదరుడి జీవితము నేటితో సమాప్తం కానున్నది. ఒక్కసారి వెళ్ళి కనులారా చూసుకో. నా భర్తలలో ఒక మహావీరుడు ఉన్నాడు. ఆయన ముందు నిలువగల బలవంతుడు ఎవరూ లేరు. ఈ ప్రపంచాన్నే సర్వనాశనం చేయగల మహావీరుడు ఆయన. ఆయన కామరూపధరుడు అని నిప్పులు కక్కే కన్నులతో అడుగులు వేసుకుంటూ తన వాసానికి వెళ్ళింది.
సుధేష్ణతో పాటు అంతఃపురంలోని నారీమణులందరూ ఆమెను అన్నయించడానికి ప్రయత్నించారు. కానీ సైరంధ్రి ఆనాడు స్నానపానాదులు సాగించలేదు. అక్కడ కీచకుడు మోహసాగరంలో ఆకలి దప్పులు లేకుండా ఈదులాడుతున్నాడు అన విని జనమేజయుడు వైశంపాయన మహర్షి అసలు ఈ కీచకుడు ఎవరు అని ప్రశ్నించగా, మహారాజా, విప్రస్త్రీకి క్షత్రియ పురుషుని వల్ల కలిగిన సంతానము సూతవంశంగా వ్యవహృతమవుతుంది. ప్రతిలోమ జాతులలో సూతులు రథకారులుగా ఉంటారు. పూర్వకాలంలో ఈ సూతులకు రాజవంశాలతో సంబంధ బాంధవ్యాలు ఉండేవి. అయినా వారిని సూతులుగానే వ్యవహరిస్తారు. అయితే వీరిలో కొందరు రాజాశ్రయం పొంది రాజ్యాలు సంపాదించారు. అటువంటి సూతులకు అధిపతి కేకయుడు. వానికి 2 భార్యలు. అందులో మాళవి అనే భార్యకు జన్మించిన వాడు కీచకుడు. వీడు మహాబలిష్ఠుడు. కేకయుని 2వ భార్య కూతురు సుధేష్ణ. వెరటుని ప్రథమ పత్ని శ్వేత కోసల రాజపుత్రి. ఆమె మరణం కారణంగా వెరటుడు సుధేష్ణను పట్టమహిషిగా స్వీకరించాడు. ఈమెకు ఉత్తరుడు, ఉత్తర అని 2 బిడ్డలు. కీచకుడు అక్కగారిని చేరి ఈ మహారాజును సేవిస్తూ సేనాబలాన్ని, కోశాగారాన్ని వృద్ధి చేసి పరిసర ప్రాంతాల రాజ్యాలు ఎన్నో జయించి వచ్చాడు. వీడి బలం 1000 ఏనుగులను మర్దించగలది. అందుచేత సేనాపతిగా ఉన్నాడు. వెరటుని 10 మంది సోదరులు ఉన్నా వారందరూ కీచకుని అనుసరించేవారే కానీ ఆజ్ఞాపించగలవారు కాదు. అది వాడి కథ అని జనమేజయునికి వైశంపాయన మహర్షి వివరించారు. ఇక ఆ సాయంత్రము ద్రౌపది స్నానం చేసి ఉతికిన మడతలు కట్టి తన కార్యం సానుకూలం కావాలంటే భీమసేనుడే తగినవాడు అని అటు నడిచింది. భీమసేన, నన్ను అవమానపరిచినవాడు జీవించి ఉండగా నీకు నిద్రపడుతున్నదా అనేసరికి భీముడు సింహంలా లేచాడు. సింహంలా లేచిన భీమసేనుడు ఎదురుగా ఉన్న ద్రౌపదిని చూశాడు. ఆమె విశాల నేత్రాలు బొటబొటా కన్నీరు విడుస్తున్నాయి. కుపిత భుజంగంలా ఒక్క నిట్టూర్పు విడిచి ద్రౌపదిని ఓదారుస్తూ, ఇప్పుడు నీకు కావలసినది ఏమిటో చెప్పు అన్నాడు. కన్నీరు ఒత్తుకొని ద్రౌపది కీచక భవనానికి వెళ్ళవలసిన స్థితిని, అక్కడ జరిగిన కథను వివరించి తక్షణం కీచకుడు యమసదనానికి పోవాలి అంది. పాంచాల రాజపుత్రి పాండవ మహిషి ఒక నీచుడి చేత పరాభూత కావడము, బదిర వంగ్వద యాచక ప్రతతిని సాదరంగా పోషించే ధర్మరాజు కంకబట్టుగా విరాటుని కొలువులో పడి ఉండడము భీముని మనస్సులో అగ్నిగుండాలు జ్వలింపజేశాయి. క్షణకాలము ఆలోచించి, పాంచాల రాజనందిని, నువ్వు రేపు ఏదో ఒక విధంగా కీచకుని కలుసుకొని రాత్రికి నర్తనశాలకు రప్పించు. నిర్జనంగా ఉంటుంది కనుక అక్కడ వాడిని కడతేరుస్తాను. ఇక నువ్వు వెళ్ళు అన్నాడు భీమసేనుడు. తెల్లవారింది. రాత్రంతా నిద్రలేని కీచకుడు ఉదయమే అంతఃపురానికి వచ్చాడు. ఏకాంతంలో ఉన్న ద్రౌపదిని సమీపించి, ఇప్పటికైనా నీకు కీచకుని శక్తి తెలిసి ఉంటుంది. ఈ వెరటుడు నామమాత్రపు ప్రభువు అని గ్రహించావా? అందుచేత ఇప్పుడైనా నన్ను చేపట్టు. దాసదాసీజనంతో మహారాణిలా సాగుతుంది నీ జీవితము అన్నాడు. కీచక, మన సమాగమ విషయము 3వ కంటికి తెలియటానికి వీల్లేదు. అందుకు అనుకూలంగా రాత్రివేళ నర్తనశాలకు రా అంది చిరునవ్వుతో. అంగీకరించాడు కీచకుడు. సంతోషం నిండిన గుండెతో తన భవనానికి వెళ్ళాడు. సాయం సంధ్యాకాంతులు నగరాన్ని జోకొట్టే వేళకు కీచకుడు అలంకారాలు ముగించుకున్నాడు. నెమ్మదిగా ద్రౌపది భీమసేనునికి ఈ వార్త అందించింది. భీముడు రాత్రి అవసరమైన పథకం సిద్ధం చేసుకున్నాడు. చీకట్లు ముదురుతున్నాయి. నర్తనశాల పరిసరాలలో జనసంచారం మాటుమణిగింది. నెమ్మదిగా రాణివాసం నుంచి ద్రౌపది, పాకశాల నుంచి భీమసేనుడు బయలుదేరి నర్తనశాలకు చేరారు. కీచకునికి క్షణం ఒక యుగంగా సాగుతోంది. నెమ్మదిగా నర్తనశాలకు చేరాడు. గాలి కదిలితే, ఆకు ఆడితే మాలిని వస్తున్నదని ఆశగా చూసి నిరాశపడుతున్నాడు. వెనుక చూపులు చూస్తూనే నర్తనశాలలో ప్రవేశించాడు. గాఢాంధకారం. నర్తనశాలలో విశ్రాంతి కోసం ఉంచిన పర్యంకం మీద భీమసేనుడు. కీచకుడు పర్యంకం చేరుతూనే దానిమీద మనిషి అలికిడిని గమనించి, మాలిని, నేనంత భాగ్యశాలిని,
అని పొగడనారంభించగా మాలిని, నీ జీవితంలో ఎరుగని సుఖసంతోషాలను రుచి చూడబోతున్నావు. కీచక, స్త్రీ వశీకరణలో నువ్వు ఇంతటి ఘటికుడవని నేను ఎరుగను అంటూనే భీమసేనుడు చెయ్యదిగి వికటాట్టహాసం చేశాడు. జరిగిన మోసం గ్రహించిన కీచకుడు కయ్యానికి తలపడ్డాడు. కీచక, సింహం ముందు మత్తేభం కూడా నిలవలేదు. ఈ విషయం మరిచిపోకు. నిన్ను ముద్దగా చేసిన వార్త విని నీ అక్కగారు సంతోషిస్తారు. మాలినికి పీడ వెరగడై ఆమె భర్తలు హాయిగా ఉంటారు అని జుట్టుపట్టి నేల పడగొట్టాడు. కీచకుడు లేచి ఎదురుగా నిలిచాడు. ఉక్కు పంజరం వంటి బాహుమధ్యంలో బంధించాడు భీముడు. కీచకుడు తప్పించుకున్నాడు. మదించిన ఏనుగుల్లా ఉభయుల మధ్య పోరాటం సాగింది. భయంకర వ్యాఘ్రాల వలె పోరాడుతున్నారు. నర్తనశాల గోడలు కదులుతున్నాయి వారి పదఘాతాలతో. కీచకుని రొమ్ము మీద భీముడు గుద్దుతోంటే పిడుగులు పడుతున్నట్లు ఉన్నది. వాని జుట్టు చేతపుచ్చుకొని మెలిదిప్పుతూ లేడిపిల్లను పట్టిన సింహంలా ఆడుతున్నాడు భీముడు. కీచకుడు చైతన్యహీనుడయ్యాడు. అంగసందులు విడదీసి ముద్ద చేశాడు కీచక శరీరాన్ని భీమసేనుడు. వాని పొట్ట చీల్చి శిరస్సును అందులో దూర్చేశాడు. అంతవరకు నర్తనశాల వెలుపల నిలిచి ఆ ధ్వనులే వింటున్న ద్రౌపదిని సమీపించి అగ్నిని ప్రజ్వలింపచేసి ఆ కీచక దేహం చూపి, ద్రౌపది, నీ వంటి శీలవతిని కన్నెత్తి చూసే పాపికి జరిగే పరాభవం ఎలా ఉంటుందో చూడు అన్నాడు. ద్రౌపది పరమానందంతో అంతఃపురానికి చేరింది. అక్కడి వారినందరినీ లేపి, పరస్త్రీ బలాత్కారానికి సాహసించే కీచకుని వంటి వారి కాముకులకు జరిగే పరాభవం చూడదలిచిన వారు నర్తనశాలకు వెళ్ళవచ్చు అని చెప్పింది. ఆందోళిత హృదయులై అనేకులు నర్తనశాలకు వెళ్ళారు. ముద్దగా చుట్టిన మానవ కళేబరం వారి కంటపడింది. ఏ అవయవము విడిగా కనబడడం లేదు. అంతా ఒకటే ముద్ద. ఇటువంటి సాహసశూర కార్యము గంధర్వులు తప్ప సామాన్యులు చేయలేరు అని నిశ్చయించుకున్నారు. నెమ్మదిగా కీచక సంహార వార్త నగరమంతా వ్యాపించింది. బంధుజనమంతా చేరారు. తాబేలులా పడి ఉంది కీచక దేహము. అది చూసేసరికి వారికి దుఃఖం పెల్లుబికింది. కొంతసేపు ఏడ్చి దహన సంస్కారానికి ప్రయత్నాలు ఆరంభించారు. ఆ సమయంలో అక్కడకు కొంచెం దూరంలో ఉన్న మాలిని వారి కంటపడింది. ఆ మాలిని కారణంగానే మన సోదరుడు మరణించాడు. అందుచేత ఈమెను కూడా ఈ సేనాపతి శవంతో కట్టి దహించాలి. అప్పుడు కానీ కీచక సేనాని మనసు శాంతించదు అనుకుంటూ కీచకుని సోదరులు విరాటరాజుకి తమ సంకల్పం తెలియజేశారు. విషాద వార్త విని విరటుడు కొంతసేపు విచారించి వారి సంకల్పాన్ని ఆమోదించాడు. ఉపకీచకులు తిరిగి వచ్చేసరికి ద్రౌపది మూర్ఛపడి ఉంది. ఆమెను కీచక దేహంతో బంధించి శ్మశాన భూమికి బయలుదేరారు వారు. మార్గమధ్యంలో మాలినికి స్మృతి వచ్చి ఆర్తనాదాలు ఆరంభించింది. పాకశాలలో ఉన్న భీమసేనునికి చెవినబడినది ఆ ఆర్తనాదము. తక్షణం వేషం మార్చి పాకశాల గోడ దూకి పరుగు పరుగున శ్మశాన భూమికి చేరాడు. అక్కడ సమీపాన ఉన్న ఒక మహావృక్షం మొదలంటూ పెరిగి యమధర్మరాజులా నిలిచాడు. ఆ భయంకరాకారాన్ని చూసిన ఉపకీచకులు గజగజలాడిపోయారు. ఒక్క ఊపుతో తన చేతిలోని చెట్టునే ఆయుధంగా చేసి భీమసేనుడు కీచక సోదరులందరినీ మర్దించి సోదర సమేతం కీచకుణ్ణి యమసదనానికి పంపించి తృప్తిగా ద్రౌపదిని వెంటబెట్టుకుని వచ్చాడు. కొంత దూరం వచ్చాక ద్రౌపది భీములు ఎవరి దారిన వారు నగరంలో ప్రవేశించారు. ఉపకీచకులు మరణించారన్న వార్త నగరవాసులను దిగ్భ్రాంతులను చేసింది. వారంతా మహారాజును సమీపించి మాలిని వంటి సౌందర్య రాశి వల్ల జరిగిన ఈ ఘోరము మళ్ళీ జరగకుండా ఆమెను నగరం నుండి పంపించి వేయమని కోరారు. విరటుడు సుదేష్ణకు అదే కబురు పంపాడు. సుదేష్ణ మాలినితో అదే మాట చెప్పగా, మరొక్క 13 రోజులు గడువిస్తే తన పతుల కష్టాలు తీరి వారే వచ్చి తీసుకువెళ్తారని అర్థించింది. సరేనంది సుదేష్ణ. ఓకేనండి. ఈ విధంగా భీముడు ద్రౌపదిని పరాభవించిన కీచకుణ్ణి సంహరించి అతనితో పాటు అతని సోదరులను కూడా యమసదనానికి పంపించాడు. అయితే తర్వాత వీడియోలో మనము దక్షిణ గోగ్రహణం గురించి తెలుసుకుందాము. ఓకే అండి. థ్యాంక్ యూ.